ఎఫ్ఎం ప్రేక్షకులకు నమస్కారం. కోయా మైండ్ స్పేస్ లైఫ్ స్కిల్స్ కార్యక్రమానికి స్వాగతం. మన కార్యక్రమం చూస్తున్న కొంతమంది ప్రేక్షకులు ఆల్కహాల్ నుంచి విముక్తి పొందడానికి మనకి కొన్ని ఈమెయిల్స్ మరియు ఉత్తరాలను రాసి పంపించారు. ఇప్పుడు వారు రాసి పంపించిన సమస్యలకు పరిష్కారాన్ని తెలపడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు కోయా మైండ్ స్పేస్ ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఆఫ్తాబ్ అలీ ఖాన్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ ఆఫ్తాబ్ అలీ ఖాన్ గారు. డాక్టర్ గారు, మనం చేసిన గత ఎపిసోడ్స్లో మన ప్రోగ్రామ్ చూసి చాలామంది ప్రేక్షకులు మనకి కొన్ని లెటర్స్, కొన్ని ఈమెయిల్స్ రూపంలో వారి సందేహాలను పంపించారు. వాటికి పరిష్కారాన్ని కోరుతున్నారు. సో ఇప్పుడు ఆ లెటర్స్ని చూద్దాం. ముందుగా ఈ లెటర్ని విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. వీరేమంటున్నారంటే, నమస్కారం డాక్టర్ గారు, నా సమస్య ఏంటంటే మా బాబుకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, చాలా మంచివాడు. అయితే ఈ మధ్య సడన్గా చాలా మూడీగా మారిపోయాడు. అడిగితే ఏం చెప్పడు. ఎలాంటి అలవాట్లు లేనివాడు బాగా తాగుడికి అలవాటు పడినట్లు తెలుస్తుంది. దీనికి కారణం ప్రేమేనని అర్థమవుతుంది. ప్రేమలో విఫలమైన వాడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. వాడిని ఆల్కహాల్ బానిసత్వం నుంచి మాన్పించడం ఎలా అని అడుగుతున్నారు. చాలా కామన్ ప్రాబ్లం. మీ లెటర్లో మీరు మీ బాబు వయసు చెప్పలే, బట్ నేను ఇమాజిన్ చేస్తా మేబీ ఈజ్ అరౌండ్ లేట్ 20s or early 20s. చాలా కామన్ ప్రాబ్లం అదే, ఎస్పెషలీ అమాంగ్ ది యంగ్ పాపులేషన్. అండ్ సమ్టైమ్స్ కొంతవరకు దే లుక్ ఎట్ మీడియా ఆల్సో, నాకు బాధగా ఉందా నేను డ్రింక్ చేసి. టు సమ్ డిగ్రీ కొంతవరకు మైట్ హెల్ప్ ఇనీషియల్లీ, బట్ ఒక రోజు తర్వాత యూల్ ఫీల్ డ్రంక్ అండ్ వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు. చాలామంది నిద్ర రాకపోతే తీసుకుంటారు ఆల్కహాల్. అది ఆ ఉద్దేశంతో నిద్ర వస్తుందా కదా, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. వల్ల మనం ఆల్కహాల్ తీసుకొని వీ స్లీప్, ఆ నిద్ర ఇస్ నాట్ వెరీ సాటిస్ఫాక్టరీ. బ్రోకెన్ స్లీప్ ఉంటుందా, పొద్దున లేసిన ఇంకా హ్యాంగ్ ఓవర్ డల్ ఫీలింగ్ ఉంటుంది. సేమ్ వే మనకి బాధ ఉంటే ఆల్కహాల్ తీసుకుంటే బాధ పోతుంది, కొద్దిసేపు మనం విల్ బి రిలీవ్ ఆఫ్ పెయిన్. ఇట్లా కాదు, ఎందుకంటే ఒక్కసారి మనం మళ్ళీ లేవాలి. సో ఇఫ్ ద డిప్రెషన్ ఇంకా పెరుగుతాయి, ఇఫ్ మీరు ఆల్కహాల్ తీసుకుంటే ఇంకా పెరుగుతాయి. డిప్రెషన్ కాజెస్ సూసైడ్స్. ఈవెన్ పీపుల్ హు డ్రింక్ ఆల్కహాల్ కెన్ హ్యావ్ సూసైడ్స్. So for example, if 100 people die, maybe 40-50% will have depression. Around 10-15% will also have alcohol problem. So alcohol is an independent risk factor for suicides. మీ బాబు మంచి కావాలి, he wants to get out of this, then he has to stop. మీరు కూడా సపోర్ట్ చేయండి, ఎక్సర్సైజ్ చేయమని చెప్పండి, తీయండి ఆల్ బాటిల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఎక్కడైనా బయటికి తెచ్చిపోండి. దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. మన అందరికీ ఫెయిలియర్స్ వస్తాయి. సమ్టైమ్స్ ఫెయిలియర్స్ ఇన్ జాబ్, సమ్టైమ్స్ ఫెయిలియర్స్ ఇన్ లవ్, సమ్టైమ్స్ ఫెయిలియర్స్ ఇన్ సో మెనీ థింగ్స్. మన టార్గెట్స్ రీచ్ అవ్వట్లే, మన ఎగ్జామ్లో ర్యాంక్ దొరకలేదు, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇఫ్ యూ నో హౌ టు డీల్ విత్ దిస్, మళ్ళీ రేపు కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో దెన్ యుల్ బీ ఇన్ అ గుడ్ వే. ప్రతి దానికి ఆల్కహాల్ అంటే మళ్ళీ ఇట్ బికమ్స్ వెరీ బ్యాడ్ ఇన్ ద లేటర్ ఏజెస్. ట్రై టు గెట్ యువర్ చైల్డ్ అవుట్. మీరు మాన్పేట్ ట్రై చేయండి, ఒక సైకాట్రిస్ట్ దగ్గర తెచ్చి చూపించండి. ఇఫ్ దట్ డజంట్ హ్యాపెన్, అట్లీస్ట్ సైకాలజిస్ట్ దగ్గర సమ్ కైండ్ ఆఫ్ హెల్ప్ నీడ్స్. డాక్టర్ ఖాన్ గారు, మరి ఈ అబ్బాయి ప్రాబ్లంకి వస్తే బాధని మర్చిపోవడంతోనే కాకుండా ఆ అమ్మాయిని మర్చిపోవాలి అన్న ఫీలింగ్తో కూడా ఈ అబ్బాయి ఆల్కహాల్ తాగుతున్నాడు. నిజంగానే ఇవన్నీ మర్చిపోవడం అనేది ఆల్కహాల్ ద్వారా జరుగుతుందంటారా? ఇంకా సివియర్గా అదే చెప్తున్నా కదా, ఒక ప్రాబ్లం ఉందా మీ దగ్గర, ఆల్కహాల్ తీసుకుని ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా ఆల్కహాల్ ఇంకా డిప్రెషన్ అడిషనల్లీ యాడింగ్ టు యువర్ ప్రాబ్లమ్స్. ఆల్కహాల్ తోటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు తగ్గదు. బట్ వీఆర్ గెట్టింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అగైన్. హెల్త్ ప్రాబ్లమ్స్, ఎమోషనల్ ప్రాబ్లమ్, ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఒకటే తర్వాత ఒకటే వస్తాయి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక పోయిందా అంటే ఇంకా అందరు మీరు యూ లూజింగ్ ఎవ్రీథింగ్. డోంట్ డూ దట్. ఇట్ సింపుల్ వర్డ్స్, డోంట్ స్టాప్ చేయండి. ఇప్పుడు మరో లెటర్ చూద్దామండి. ఈ లెటర్ని వరంగల్ జనగాం నుంచి రాస్తున్నారు. వీరేమంటున్నారంటే, డాక్టర్ గారు, మా వారు చాలా మంచివారు. అయితే సాయంత్రం అయ్యేసరికి బాగా తాగి వచ్చి నాతో వాదన పెట్టుకుంటాడు. ప్రతి చిన్న విషయానికి తగులాడుతున్నారు. చెప్పినా వినడు. తాగిన సమయంలోనే ఇలా ప్రవర్తిస్తుంటాడు. మిగతా సమయంలో మామూలుగానే ఉంటాడు. ఆ సమయంలో తాగుడు మానమని చెబితే అలాగే అని అంటాడు. ఆ తర్వాత మరలా మామూలే. నా సమస్యకు ఏదైనా పరిష్కారం చూపించండి అని అడుగుతున్నారు. అగైన్ లాస్ట్ టైం కూడా ఎటువంటి చాలా సమస్య ఉంటాయి, చాలా కామన్. ప్రతి డ్రింక్ చేసిన వాళ్ళు చెప్తారు, నాకు ఎంత పెద్ద అలవాటు లేదు, నేను తీసుకుంటా ఏంటి, నేను ఎక్కువ తీసుకోలేను, నేను రేపు మానేస్తా, మళ్ళీ తాగే వస్తారు. అండ్ మీకు చెప్పే కూడా, ఫస్ట్లో తాగినప్పుడు కొంతవరకు కంఫర్ట్ ఉంటుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకా లెవెల్స్ పెరిగినప్పుడు
మనం ఏం మాట్లాడుతున్నారు, మనం ఏం చేయడానికి, ఆల్ దిస్ థింగ్స్ లూజ్, జడ్జ్మెంట్ కూడా తగ్గిపోతుంది. డెఫినెట్లీ ఆ టైంలో వచ్చి కొట్లాట్ చేస్తారు, అన్నీ చేస్తారు, మళ్ళీ రేపు నేను చేసా బ్లాక్ కార్డ్ కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ మీ హస్బెండ్కి అలవాటు ఉందా, మీ హస్బెండ్కి ప్రొఫెషనల్ తీసుకుపోండి. యూ హ్యావ్ టు సీ అ సైకాట్రిస్ట్. దానికి చాలా ట్యాబ్లెట్స్ ఉన్నాయి. కొంతవరకు ఇఫ్ మీ హస్బెండ్కి వేరే హెల్త్ ప్రాబ్లమ్ లేదంటే కొన్ని ట్యాబ్లెట్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంటే, లేకుంటే షుగర్, బీపీ ఏం లేదంటే వీ కెన్ గో హెడ్ అండ్ గివ్ ట్యాబ్లెట్స్. ఇంకా అది కూడా ఉంటే వేరే ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వచ్చు. ఆ ట్యాబ్లెట్స్ తోటి ఇప్పుడు 4 డ్రింక్స్ తీసుకున్న వాళ్ళు 2 డ్రింక్ తీసుకుంటారు, 2 తీసుకున్న వాళ్ళు 1 తీసుకుంటారు, ఆపైన వాళ్ళు ఆపిస్తారు. సో డెఫినెట్లీ దెర్ ఈజ్ హెల్ప్. మీరు ఫస్ట్ సైకాట్రిస్ట్ దగ్గర వెళ్ళండి. వాళ్ళు మీ హస్బెండ్కి చూసి, మీ హస్బెండ్ ప్రాబ్లమ్స్, మీ డ్రింకింగ్ హ్యాబిట్, మీ హస్బెండ్ అన్ని ప్రొఫైల్, మీ హెల్త్ గురించి చూసి మీకు సలహా ఇస్తారు. దాని తర్వాత కౌన్సిలింగ్ కూడా చేయించండి. ఒకవేళ ఇది అన్ని మెజర్స్ ఫెయిల్ అయితే దెన్ మీరు డీఅడిక్షన్ గురించి ఆలోచన చేయండి. డాక్టర్ ఖాన్ గారు, ఇతని విషయానికి వస్తే తను మానుతాను అని చెప్తున్నా మానలేకపోతున్నాడు. మళ్ళీ అదే ఈవినింగ్ అయ్యేసరికి కంటిన్యూ చేస్తున్నారు అని చెప్తున్నారు. తను మళ్ళీ కంటిన్యూ చేయడానికి తన విల్ పవర్ మానేయాలి అనుకున్నా సరే మానకపోవడానికి సైకలాజికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అంటారు? నాకు తెలిసిన వారికి ప్రతి ఆల్కహాలిక్కి కోరిక ఉంటాయి, నేను బంద్ చేయాలి. ప్రతి ఆల్కహాలిక్ వాంట్స్ టు స్టాప్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది చేసిన పని తప్పు, బట్ బంద్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిందా, అడిక్షన్ అయిందా, తెలిసి కూడా చేస్తారు. ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు టైర్డ్గా ఉన్న ఒక తీసుకుంటే ఎలా ఉంటుందా, అక్కడ నుంచి మళ్ళీ బార్ ఉంటుందా, చాలామంది బైక్స్ అన్నీ అందరూ లైన్ ఉంటుంది, చూసి ఒక తీసుకుంటే ఎలా ఉండాలి, ఎవరికి ఎట్లా తెలుస్తుంది. సో దట్ థింగ్ ఇస్ ఆల్ కండిషనింగ్ అయిందా. అది ఒక్కరోజు కాదు, 5 years, 10 years, 20 years నుంచి అదే ఉందా. సో ప్రతి ఆల్కహాలిక్కి కొరకే ఉంటాయి, నేను బంద్ చేయాలి. ఆ ఉంటే కూడా గిల్ట్ కూడా వస్తుంది. తీసుకున్న తర్వాత నేను ఎందుకు తీసుకున్నా, మళ్ళీ వాళ్ళ మాటలు వినాలి, వాళ్ళు ఎట్లా చెప్తారు అదే చెప్తారు, నేను కింద పడ్డా, ఇప్పుడు నాకు మళ్ళీ చాలామంది ఆఫీస్ కూడా పోవట్లేదు. ఎందుకంటే డ్రింక్ చేసిన తర్వాత సెకండ్ డే, థర్డ్ డే చాలా ఘోరంగా ఉంటుంది. సో దే మిస్ ఆఫీస్, దే మిస్ వర్క్, దే మిస్ ద ఫ్యామిలీ లైఫ్. సో అదే చెప్తున్నా, ఆల్కహాల్ ఈజ్ బ్యాడ్, హ్యాబిట్ ఈజ్ బ్యాడ్, మనిషి నార్మల్, ఇట్స్ ఓకే. To keep man is okay, but the habit is bad. So try to look at the big picture. మీ హస్బెండ్, మీ సన్, మీ ఏమైనా తీసుకుంటే no problem. Okay, so try to get the habit down. కోయా మైండ్ స్పేస్ లైఫ్ స్కిల్స్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం. కోయా మైండ్ స్పేస్ లైఫ్ స్కిల్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఇప్పుడు ఇంకో లెటర్ చూద్దామండి. ఈ లెటర్ని మహబూబ్ నగర్ నుంచి రాస్తున్నారు. వీరేమంటున్నారంటే, డాక్టర్ గారు, నా సమస్య ఏంటంటే మా వారు మద్యం కోసం ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ అమ్మేస్తున్నాడు. ఎంత వారించినా ఊరుకోవడం లేదు. మా పిల్లవాడితో చాటుగా తెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. దీనివల్ల పిల్లవాడి ప్రవర్తన భవిష్యత్తులో తాగుడుకి అలవాటు పడుతుందేమోనని చాలా భయంగా ఉంది. నా సమస్యకు పరిష్కారం చూపించగలరు అని అడుగుతున్నారు. అన్నీ అమ్మేస్తున్నారు, పిల్లల మీద అరుస్తున్నారా, పిల్లలు ముందు తాగుతారా, పిల్లల మీద పిల్లలు వెళ్ళి తెప్పించుకుంటున్నారు. అవునవును, వాళ్ళకి పంపిస్తారు, వాళ్ళ మీద వాళ్ళు ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ చెడ్డ ప్రవర్తన చూపిస్తున్నారు. సో ఆల్ దట్ ఈస్ రాంగ్. ఓకే, డెఫినెట్లీ పిల్లల మీద ఎఫెక్ట్ రావచ్చు. ఎందుకంటే ఆ సీన్ మంచిగా లేదా, మళ్ళీ అమ్మ నాయన కొట్లాడుతున్నారు. దాని తర్వాత అమ్మ అడుగుతుంది, నువ్వు ఎందుకు అమ్మేస్తున్నావు, నీ దగ్గర పైసలు ఎందుకు లేవా, నువ్వు ఎందుకు పనికి చేయట్లేదా. ఆల్ దట్ ఈస్ అ బ్యాడ్ ఎన్వైరన్మెంట్. పిల్లలు మనకి భగవంతులు పిల్లలు ఇస్తే వీ షుడ్ నో హౌ టు ట్రేడ్ దెమ్. దిస్ ఇస్ నాట్ అ హెల్దీ ఎన్వైరన్మెంట్. ఓకే, నేను అనుకుంటా ఫస్ట్ మీ హస్బెండ్కి హెల్ప్ కావాలి. ఓకే,
సెకండ్ మీరు అడుగుతున్నారు నా పిల్లలు కూడా ఇటువంటి ఛాన్సెస్ ఉన్నాయి లేదా మళ్ళీ తాగుతారా లేదా మనం చెప్పలేనాం. ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్లో అదే చెప్పా కదా, కొన్ని వరకు జెనెటిక్ రిస్క్ ఉంటాయి. కాకపోతే మీ పిల్లలకి కూడా వస్తా లేదా మనకు తెలియదు. బట్ అట్లీస్ట్ మన ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటే మీ పిల్లలకి అట్లీస్ట్ మీ హస్బెండ్కి చెప్పండి, మీరు తాగితే అట్లీస్ట్ బయటికి తాగి వచ్చాను, వాళ్ళ ముందు తాగకూడదు, వాళ్ళు తాగినప్పుడు మాట్లాడకూడదు. ఓకే, బట్ నేను అనుకుంటా ఎంత తాగి వాళ్ళు అమ్మేసానికి అది అవసరమా, పైసలు లేదా అంటే డెఫినెట్లీ అలవాటు పడిందా ఎక్కువ తీసుకుంటున్నారు. మానేస్తేనే అది ఉపాయం ఒకటే, ఇట్ ఈస్ నో అదర్ వే. మీరు మానేస్తేనే ఇవన్నీ జరగదు. హోమ్ ఎన్వైరన్మెంట్ మంచిగా కదా, మీ పైసలు అన్నీ, మీ హెల్త్, మీ ఆరోగ్యం అన్నీ విల్ బి ఓకే. మీరు మానేకపోతే ఒకటి తర్వాత ఒకటి కాంప్లికేషన్ వస్తాయి. సో మీ హెల్త్ కోసం, మీ పిల్లల హెల్త్ కోసం ప్లీజ్ టేక్ హెల్ప్. తన విషయం తను చెప్పిన ప్రకారం అయితే అతను మానేయడానికి కూడా సిద్ధంగా లేనట్టు ఉంది. అలాంటి పేషెంట్స్కి మనం ఎలా వాళ్ళని మాన్పించవచ్చు అంటారు? అదే చెప్పినా కదా, మోస్ట్ పేషెంట్స్ ఆర్ ఇన్ డినయల్. నేను ఎక్కువ తీసుకోలేను, అంటే నా ఇష్టం, నా లైఫ్ నేను తీసుకుంటా, మీరు ఎవరు నాకు చెప్పడానికి. సో దే డూ దాట్. బట్ లోపల ఉంటుంది, ఇప్పుడు నా పైసలు పోయినాయి, అది పోయినాయి. ఒకటి యూజువల్లీ మనం ఎప్పుడు చెప్పాలంటే హాస్పిటల్కి వస్తారు, ఒకసారి జాండిస్ తోటి వస్తారు, ఒకసారి హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి వస్తారు, అప్పుడు దట్ ఇస్ ద బెస్ట్ టైం టు టాక్. అదే చెప్తున్నా, మన అవేర్నెస్ కూడా పెరగాలి, నాట్ ఓన్లీ అమంగ్స్ పీపుల్, ఆన్ ఆల్ డాక్టర్స్ ఆల్సో. ఎవరికి జాండిస్ తోటి వస్తే లేకపోతే షేకింగ్ ఉంటే ఏదైనా ఉంటే మనం ఆల్కహాల్ స్మోకింగ్ గురించి ఖచ్చితంగా అడగాలి. అండ్ దెన్ యూ కెన్ రిఫర్ టు సైకాట్రిస్ట్ ఆర్ అట్లీస్ట్ ఆ అడ్వైస్ ఇవ్వాలి, మీరు ఎక్కువ తాగుతున్నారు సార్, మీరు బంద్ చేయండి. ఇంకా చాలామంది చెప్తారు తక్కువ చేయి, ఓన్లీ వీకెండ్స్లో తాగే. దట్ ఇస్ నథింగ్ కాల్డ్ తక్కువ, ఎప్పుడన్నా తీసుకోవచ్చు. సో ఒకసారి అలవాటు పడిందా మళ్ళీ తాగితే మళ్ళీ వస్తుందా. ద ఫస్ట్ డ్రింక్ టు స్టాప్ ఇస్ ద ఫస్ట్ డ్రింక్ అయిందా అంటే మళ్ళీ 2, 3, 4 అవుతాయి. సో డెఫినెట్లీ హెల్ప్ తీసుకోవాల్సింది. మరి డాక్టర్ ఖాన్, ఇలాంటి పేరెంట్స్ విషయాల్లో చూసుకుంటే ఇలాంటి బిహేవియర్ వల్ల పిల్లల సైకాలజీ పైన వాళ్ళకి సైకలాజికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? చాలా ఉంటాయి. ఇటువంటి ఫ్యామిలీస్లో వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు చాలా పేపర్లో కూడా విన్నారని అనుకుంటా, తాగి వస్తారు అండ్ కొడతారు. నేను అనుకుంటా మీ వైఫ్ ఫ్యామిలీలో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బికాజ్ ఆల్రెడీ అమ్మేస్తున్నారు. సో చాలా మీరు పేపర్లో కూడా ఇప్పుడు వైఫ్ వచ్చి తాగినప్పుడు షీ కిల్స్ ద హస్బెండ్. సో వైలెన్స్ కూడా ఉండొచ్చు. అండ్ హస్బెండ్ సమ్ టైమ్స్ తాగి హీ కిల్స్ ద చిల్డ్రన్ ఆల్సో, అది కూడా మనం పేపర్స్లో విన్నారు. సో బికాజ్ ఆల్కహాల్ చేసినప్పుడు మన జడ్జ్మెంట్ పోతుంది, దే విల్ కిల్ ద హస్బెండ్, దే కిల్ ద వైఫ్, దే కిల్. సో అన్నీ వైలెన్స్ వస్తుంది. మీరు అనుకోవచ్చు ఇటువంటి ఎన్వైరన్మెంట్లో పిల్లలు ఉంటే ఎట్లా ఉంటుందో, డిప్రెషన్ రావచ్చు, న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, పావర్టీ తోటి వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు. సో it is the beginning of a lot of long list of problems. So it is important to realize the problem and solve it. థ్యాంక్ యూ డాక్టర్ ఖాన్. ఇప్పుడు ఇంకో లెటర్ చూద్దామండి. ఈ లెటర్ని గుంటూరు నల్లపాడు నుంచి రాస్తున్నారు. వీరేమంటున్నారంటే, డాక్టర్ గారు, నాకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది. ఈ మధ్య రోజు ఉదయాన్నే ఆల్కహాల్ తీసుకొనిదే రోజువారీ పనులు చేయలేకపోతున్నాను. దీనివల్ల పూర్తిగా ఆల్కహాల్కి బానిసగా మారిపోయాను. నా పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. కుటుంబం అంతా అసహ్యించుకుంటుంది. ఆల్కహాల్కు దూరంగా ఉండలేకపోతున్నాను. నాకు ఏదైనా పరిష్కార మార్గం చూపండి అని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు 4 లెటర్ కదా, థర్డ్ ఆర్ ఫోర్త్ లెటర్. ఈ లెటర్కి వేరే లెటర్స్కి చాలా తేడా ఉందా? ఈ లెటర్లో పేషెంట్ అడుగుతున్నారు. డెఫినెట్లీ పేషెంట్ హెస్ గాట్ మోటివేషన్ ఉన్నారు కొంతవరకు. వాళ్ళకి రికగ్నిషన్ ఉందా, నాకు ఇటువంటి ప్రాబ్లమ్ వస్తుంటున్నాయి, నేను మానలేకపోతున్నాను, నేను మార్నింగ్ తీసుకోవాల్సింది, దాంతో నాకు సొసైటీలో వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చేసినాయి. సో దట్ ఈస్ అ గుడ్ సైన్. ఫస్ట్ స్టెప్ ఇస్ అట్లీస్ట్ మనకి రికగ్నైజ్ చేయాలి, ఆ డినాయల్ పోవాలి. అది ఉంటేనే మనం ఏదన్నా చేయొచ్చు. మనం ప్రాబ్లం అనుకుంటేనే మనం సాల్యూషన్ చేయొచ్చు కదా. సో దట్ ఈస్ అ గుడ్ సైన్. సార్ మీరు ట్రై చేయండి, మీకు తెలిసిందా మీరు చేసిన పని తప్పు చేస్తే ఎంత నష్టం వచ్చింది. యూజువల్ ప్రాబ్లం ఏంటి మీ ఇలాంటి నేను పేషెంట్ చూసినప్పుడు దేసే, ఇప్పుడు నేను మానేస్తే నాకు షేకింగ్ వస్తాను, నిద్ర రాకపోవడం, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు మానేయడానికి ఉంది, లేకపోతే మానేయలేకపోతున్నా. సో కొన్ని రోజులు మీరు హాస్పిటల్ జాయిన్ చేయాల్సిందే. హాస్పిటల్లో ఏం చేస్తారో మీరు ఈ విడ్రాల్ సిమ్టమ్స్, ఈ షేకింగ్ లేకుంటే మీకు ట్యాబ్లెట్స్ ఇస్తారు. సో మీ విడ్రాల్ సిండ్రోమ్ కూడా తక్కువ ఉంటుంది. ఈ కొద్దిగా భరించుకుంటే యూ విల్ బి 4-5 డేస్లో మళ్ళీ మీరు నార్మల్ లైఫ్లో పోవచ్చు.
ఈ ట్రెమర్స్ ఒక నెల వరకు ఉంటాయి, బట్ స్టిల్ దే విల్ బి బేరబుల్. చాలామంది నాకు తెలుసు బిఫోర్ గోయింగ్ టు ఆఫీస్ దే హ్యావ్ అ డ్రింక్. ఫస్ట్ ఇప్పుడు విస్కీ తీసుకుంటారు, బాగా వాసన వస్తుంటే అది వాట్కా అన్ని కలిపి తీసుకుంటారు. సో దే ట్రై ఆల్ కైండ్స్ ఆఫ్ హైడింగ్ చేస్తారు. బట్ బిగినింగ్ మీరు చేశారు, మీకు తెలిసిందా మీరు చేసిన పని తప్పు. సో గుడ్, ఇక్కడ నుంచి యూ కెన్ గో ఆన్ అండ్ హోప్ఫుల్లీ స్టాప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్. కోయా మైండ్ స్పేస్ లైఫ్ స్కిల్స్ కార్యక్రమంలో మరో చిన్న విరామం. కోయా మైండ్ స్పేస్ లైఫ్ స్కిల్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ ఖాన్ గారు, ఇలా తన విల్తో తను మానేసి ఇలా ట్రీట్మెంట్ తీసుకొని మానేశాక వాళ్ళకి మళ్ళీ అడిక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అన్ఫార్చునేట్లీ ఉన్నాయి, బట్ ఇది ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్. మన సపోర్ట్, మన విల్ పవర్. యూజువలీ పీపుల్ ఇప్పుడు మానేస్తారంటే చాలా ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మానేస్తారు. లివర్ పాడైన తర్వాత, అది పాడైన తర్వాత మానేస్తే లాభం ఏంటి? మోస్ట్ కామన్ రీజన్ ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ కాలంలో మన కంట్రీలో, వేరే కంట్రీస్లో కూడా ఆల్కహాల్. అయితే వీ డూ ఇట్ ఆన్ విత్ ఓన్ హ్యాండ్స్. ఆల్కహాల్ తీసుకొని లివర్ పాడేస్తారు, మళ్ళీ 40 lakhs 20 lakhs పెట్టి కొత్త లివర్ తీసుకుంటారు. అది కూడా ఇట్స్ నాట్ అ గ్యారంటీ. ఇట్ మైట్ వర్క్, ఇట్ మైట్ నాట్ వర్క్. సో why do all this? So if you stop at the right stage, maybe things will get better. Liver will first get fatty, దాని తర్వాత ఇంకా 1, 2, 3 stages ఉంటాయి. ఆ 1, 2 stagesలో మనం ఆపేస్తే it will get back to normal. 6 monthsలో మేబీ మీ లివర్ అన్నీ బాగా అవచ్చు. వీటిని అడుగుతున్నారు మళ్ళీ రిలాప్స్కి ఛాన్సెస్ ఉన్నాయా లేదా? ఉన్నాయి, బట్ చాలా తక్కువ ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయి. మనం రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి. నాట్ ఇంపార్టెంట్ టు సీ ఎ సైకాట్రిస్ట్ ఆల్సో. మీ సైకాలజిస్ట్, మీ ఆల్కహాలిక్ అనానిమస్ మీటింగ్స్లో వెళ్తే ఇట్ విల్ బి నైస్. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ సేమ్ ప్రాబ్లమ్ తోటి వెళ్తున్నారు, వాళ్ళు కూడా రికవరింగ్ ఆల్కహాలిక్స్. సో దే విల్ హెల్ప్ యూ. మీకు ఎవరైనా స్పాన్సర్ ఉంటే, ఈరోజు నేను ఇట్లా తప్పు చేసా, ఇప్పుడు మళ్ళీ డ్రింక్ చేశాను, పర్వాలేదు, నో ప్రాబ్లం, విల్ హెల్ప్ యూ. ఇప్పటి నుంచి స్టాప్ చేయ బాబు, ఇది జరిగిందా వదిలే. సో ఇట్ ఈస్ బిఫోర్ ఇట్ బికమ్స్ అ హ్యాబిట్ అగైన్, తొందరగా మనం బంద్ చేయొచ్చు. సో లాట్ ఆఫ్ సపోర్ట్, లాట్ ఆఫ్ మోటివేషన్ ఈజ్ రిక్వైర్డ్. ఫస్ట్లో మోటివేషన్ ఉంటుందా, కొన్ని రోజుల తర్వాత తగ్గుతుందా? దానికోసం పీపుల్ కమ్ బ్యాక్ ఇన్ 3 months, మళ్ళీ మెల్లమెల్లగా మళ్ళీ పెరుగుతాయి. సో విల్ హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్. మంచి అంటే తప్పు చేస్తారు, సో వీ నో దాట్, బట్ ట్రై చేయండి. లాట్ ఆఫ్ పీపుల్ కెన్ స్టాప్ టోటలీ ఆల్సో. అంటే రెగ్యులర్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ పేషెంట్ కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అలవాటు ఉందా, మీరు మానేశారు, మీరు రోజు ఆల్కహాలిక్ మీటింగ్స్కి వెళ్తారు. ఆల్కహాలిక్ మీటింగ్స్ ఆల్మోస్ట్ వీక్లీ 2 లేకపోతే వీక్లీ 1 ఉంటాయి. అక్కడ మీరు రికవర్ అయితే వాళ్ళకి అందరికీ చెప్పచ్చు, నాకు కూడా ఇటు ప్రాబ్లమ్స్ ఉంది, నేను హెల్ప్ చేశాను. సో యూ విల్ బి అ స్పాన్సర్ టు అదర్ పీపుల్, యూ విల్ బి హెల్పింగ్ దెమ్. ఎవరైనా డాక్టర్ వచ్చి చెప్తే వాళ్ళకి ఎట్లేదు, వాళ్ళు తాగుతలేదా కదా. సో దట్ ఈస్ నాట్ దేర్. దట్ ఈస్ వై బెస్ట్ ట్రీట్మెంట్ ఈస్ గ్రూప్ థెరపీ. 1-to-1 కౌన్సిలింగ్కి ఎక్కువ, గ్రూప్ థెరపీ మంచి పనిచేస్తుంది ఆల్కహాల్ ప్రాబ్లమ్స్. డాక్టర్ ఖాన్ గారు, ఇలా తన విల్ పవర్తో ఒక పేషెంట్ మందు మానేసినా సరే, కొన్నిసార్లు పార్టీస్కి, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, లేదా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఇలా కలిసినప్పుడు కూడా వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు అట్రాక్ట్ అయ్యి తాగేస్తూ ఉంటారు. మళ్ళీ ఇంత కౌన్సిలింగ్ చేసి, ఇంత ట్రీట్మెంట్ తీసుకుని అది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? పార్టీస్కి పోకూడదు. దట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా. వెళ్ళినా సరే మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటారు? ఐఎమ్ జస్ట్ జోకింగ్, ఐ అండర్స్టాండ్ దట్. ఇట్స్ కామన్ సినారియో. చాలా మంది అదే అవుతుంది. అప్పుడు నేను 3 months బంద్ చేసా, 4 months బంద్ చేసా, ఆ పార్టీలో పోయినా అప్పుడు వాళ్ళు చెప్తారు కాకపోతే బ్యాడ్ మేనర్స్ కదా. అప్పుడు నేను కూడా తీసుకుంటాను, ఏం ప్రాబ్లం, నువ్వు తీసుకోవట్లేదు చెప్తారు. చూడండి, మీ లైఫ్ ఓకే. మీకు ప్రాబ్లం వస్తే మీరు చూసుకోవాలి, వాళ్ళు చూడట్లే. సో మీకు తెలుసు ఇట్లా చేస్తే తప్పు, ఇట్లా చేస్తే ప్రాబ్లం వచ్చిందా, సో ట్రై టు స్టాప్.
ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు సఫర్ అవ్వట్లే కదా, మీరు సఫర్ అవుతున్నారు. మీరు డ్రింక్ తీసుకుంటే మీ లివర్ పాడవుతుంది, మీ సోషల్ లైఫ్, మీ ప్రైవేట్ లైఫ్, మీ పర్సనల్ లైఫ్ అన్నీ పాడవుతుంది. సో ఒకవేళ మీకు తెలిస్తేనే యూ హ్యావ్ అ ప్రాబ్లమ్, దెన్ ట్రై టు ఫిక్స్ ద ప్రాబ్లమ్. వాళ్ళు చెప్తే నేను తీసుకున్నా అంటే నో, అది ఇస్ నాట్ అ వ్యాలిడ్ రీజన్. ఐ కెన్ అండర్స్టాండ్, చాలామంది స్లిప్ అవుతారు ఆ ఎక్స్క్యూజ్ చెప్పని, బట్ ఒకసారి అయిందంటే పర్వాలేదు. బట్ నెక్స్ట్ టైం, దట్ ఈస్ వై చెప్తున్నా, రెగ్యులర్ ఎవరితోటి కౌన్సిలింగ్ లేకపోతే గ్రూప్స్లో వెళ్ళినప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ గురించి వాళ్ళు చెప్తారు హౌ టు అవాయిడ్. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది చెప్తారు తొందరగా వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ ఆఫ్ థమ్స్ అప్ లేకపోతే తీసుకొని కూర్చోవాలి. దెన్ నోబడీ విల్ ఆస్క్ యు టు డ్రింక్ ఆల్కహాల్ బికాజ్ మీరు ఆల్రెడీ ఏదైనా డ్రింక్ చేస్తున్నారు. ఎవరైనా సర్వ్ చేస్తే నా ఇది ఐ విల్ హ్యావ్ దిస్. కొంతమంది కరెక్ట్ ఫ్రాంక్గా చెప్తారు, నాకు ప్రాబ్లం ఉంది బాబు, నేను తీసుకోను, నాకు లివర్ ప్రాబ్లం ఉంది నా డాక్టర్ చెప్పారు. సో దట్ ఫ్రాంక్నెస్ ఇస్ ఆల్సో గుడ్. సో కొన్ని మనం చుట్టుకలు ఉన్నాయి చేయడానికి. సో ట్రై దట్. బట్ వాళ్ళు చెప్తేనే నేను తీసుకున్నా, నా తప్పు కాదంటే దట్ ఈస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మనకి ప్రేక్షకులు ఇంకా కొన్ని లెటర్స్ కూడా పంపించారు, కానీ సమయం సహకరించకపోవడం వల్ల మిగిలిన లెటర్స్ని వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. Sure. మా ప్రేక్షకులు పంపించిన సమస్యలకు చాలా చక్కటి పరిష్కారాన్ని సూచించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూశారు కదండి, ఆల్కహాల్ అడిక్షన్ అనేది ఒక మనిషిని ఎన్ని ప్రాబ్లమ్స్లో తోసేస్తుందో అనే వివరాలను డాక్టర్ గారు అందించారు. మంచి ఆరోగ్యం కోసం చూస్తూనే ఉండండి TV7. నమస్కారం. మీ సందేహాలను మాకు పంపించవలసిన చిరునామా కోయా మైండ్ స్పేస్, ప్లాట్ నంబర్ 1110, రోడ్ నంబర్ 55, ఆపోజిట్ పెద్దమ్మ టెంపుల్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,33,000. ఈమెయిల్ ID info@koyamindspace.com.